హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి దేవేందర్. ఈ వీడియోలో నేనైతే స్ట్రీట్ స్టైల్ స్మాల్ సమోసా ఇంట్లో హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, అసలే స్కిప్ చేయకండి. ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకునే రెసిపీ అనమాట. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేసేయండి. ముందుగా సమోసాల కోసం పిండి అయితే జల్లించి పెట్టుకొని అందులో ఉప్పు, ఓమ, వేడి చేసిన నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 minutes పాటు అది నానాలన్నమాట. అందరూ ఆనియన్ మాత్రమే వేస్తారు, నేను ఆనియన్ తో పాటు ఆలు కూడా వేసానమాట. మా పెద్దోడికి ఆలు అంటే చాలా. స్టఫింగ్ కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆలు అండ్ ఆనియన్ వేసి బాగా వేపుకోవాలి. అది వేగిపోయిన తర్వాత మెల్లగా స్పూన్ తో స్మాష్ చేస్తూ ఆనియన్ అయితే స్మాష్ చేసుకోవాలి. అదంతా స్మాష్ అయిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఇందులో ఈజీగా అయితే స్టఫింగ్ అయితే మనకైతే ప్రిపేర్ అయిపోయింది. స్టఫింగ్ ఎలాగో ప్రిపేర్ అయిపోయింది కదా, గ్యాస్ కట్టేసి తర్వాత మనం షీట్స్ అయితే చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను అయితే తీసుకొని ఒక చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. చాలా పల్చగా చేసుకోవాలి. ఎంత పల్చగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి. ఈ షీట్ చేసుకోవడమే ఇంపార్టెంట్ అనమాట. ఎంత వీలైనంత పల్చగా చేసుకోవాలి. చాలా పల్చగా చేసుకున్న తర్వాత మన ఎక్స్ట్రాస్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకొని మనం షీట్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నేను చూపిస్తున్న లెంత్ లో అయితే కట్ చేసుకుంటే సమోసాలు అయితే మంచిగా ఫ్రై అయిపోతాయి. మనం ఈ షీట్స్ లో స్టఫింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ కొంచెం లీక్ అయినా కూడా ఆయిల్ అయితే పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది స్టిక్ అవ్వడానికి నేను ఏం చేశానంటే 2 tablespoon మైదా పౌడర్ లో 1 tablespoon వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతో మనం స్టిక్ చేస్తే మనకైతే సమోసాలు అయితే బాగా స్టిక్ అవుతాయి, లీక్ అవ్వకుండా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని అందులో స్టఫ్ చేసుకుంటే అయితే ఈజీగా అయిపోతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదే ప్రాసెస్ లో మీరు ఫాలో అయిపోతే ఈజీగా అయిపోతాయి అనమాట. ఇది మనం ప్యాక్ చేసుకున్న తర్వాత ఈ స్టఫింగ్ అయితే ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్న వాటిని కొంచెం ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, అందుకోసమనే కొంచెం ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లీక్ అయితే అంతా పాడైపోతుంది కదా. అండ్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసేయండి. లో ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేయాలి. సో చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏంటంటే షీట్స్ చాలా పల్చగా ఉండాలి. పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. సెకండ్ ఏంటంటే ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్ లోనే సమోసాలు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా కరకరలాడే సమోసా అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ.